మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. నెల్లూరు డీటీసీలో కాకాని కేసు విచారణ చేపట్టారు. కాకానికి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు కేసు ఫైల్ రికార్డు చేశారు. ఇప్పటికే వరదాపురం వీఆర్ఓ నుంచి తీసుకున్న స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేశారు. కాకానిపై కుట్రకోణం, బెదిరింపులు, అక్రమ ప్రవేశం లాంటి అభియోగాలతో కేసులు నమోదు చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య వెంకటగిరికి తీసుకువెళ్తున్నారు. ఎక్కిచ్చేసారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నర్సింహులు అందిస్తారు. నర్సింహులు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం రుస్తు మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆయన్ని వైద్య పరీక్షల అనంతరం కొద్దిసేపటి క్రితం నెల్లూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి వెంకటగిరికి తరలించారు. గూడూరు కోర్టుకు తరలించాల్సి ఉన్న అక్కడ జడ్జి సెలవులో ఉండడంతో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెంకటగిరి జడ్జి ముందు ఆయన ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్లాడు. పోలీసు బందోబస్తు మధ్య ఆయన్ను అక్కడికి తరలించడం కూడా జరిగింది. తర్వాత ఇంకొక గంట తర్వాత వెంకటగిరి మున్సిపల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అక్కడ జడ్జి యొక్క నిర్ణయానుసారం ఆయన్ని నేరుగా అయితే జైలు లేదంటే బెయిల్ అనే విషయం మీద ఆడ తేలేటటువంటి అవకాశం ఉంది. పోలీసు వర్గాలు కానివ్వండి, అలాగే పార్టీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి మా ఒక ఆలోచన అయితే ఆయనకి ఖచ్చితంగా జైలు పంపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. కారణం ఏంటంటే ఆయన ప్రజల ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని సెక్షన్లు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్లు. ముఖ్యంగా ఆయన వరదాపురం కేసుకు సంబంధించి అందులో జిలెటిన్ 6 లాంటి పేలుడు పదార్థాలు వాడారు. అలాగే SC/ST కేసును కూడా ఆయన పైన ఆల్టర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గిరిజనుల పైన దౌర్జన్యానికి పాల్పడ్డారని కూడా ఆ కేసులో ఆయన పైన అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన దృష్టిలో ఉంచుకొని ఆయన్ని అక్కడ తీసుకెళ్లారు. బహుశా ఆయన్ని అక్కడ జైలుకే తరలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నటువంటి సెక్షన్లు బట్టి మనం ఆలోచిస్తే అయితే ఎక్కడికి తరలిస్తారు ఏంటి అనేటువంటి విషయం మీద కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా అక్కడ మొదట కడప జైలుకు తరలిస్తారని మొదట అనుకున్నారు. అయితే తాజాగా ఉన్నటువంటి సమాచారం కడప జిల్లాలో ప్రస్తుతం మహానాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రొటెక్షన్ కానివ్వండి, అలాగే మరికొన్ని విషయాలను కూడా పరిశీలనలో తీసుకున్న వాళ్ళు ఆయన రాజమండ్రికి తరలించేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నెల్లూరులో జిల్లా జైలు ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లా జైలు అయితే కొంత తాకిడి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని బయట జిల్లాలకే ఆయన తరలించేటటువంటి అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం అటు పోలీసు వర్గాల్లో కూడా వ్యక్తం అవుతుంది. మొత్తంగా దాదాపు 59 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో ఆయన అదుపులో తీసుకోవడం, తర్వాత ఇవాళ వైద్య పరీక్షల అనంతరం ఆయన అరెస్ట్ చూపించారు. ఇది మరో గంటన్నరలో అంటే వెంకటగిరికి వెళ్ళిన తర్వాత అక్కడ న్యాయాధీశులు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆయన్ని ఎక్కడ తరలిస్తారనే విషయాన్ని తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నర్సింహులు. ఎక్కిచ్చేసారు.